ఆ, నమస్కారం సార్. ఇప్పుడు నేను మనకు ఐసీజేఎస్కి సంబంధించినటువంటి ఈసాక్ష యాప్ మనము పూర్తి ఫుల్ లెంత్ వీడియో నేను చేస్తున్నాను సార్. ఇప్పుడు అసలు యాప్ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ ఎక్కడ మనము ఐసీజేఎస్ వెబ్ లాగిన్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలు నేను ఇప్పుడు చెప్తున్నాను సార్. ఫస్ట్ మనము గూగుల్లో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఈ విధంగా gov.in యాప్ స్టోర్ అని క్లిక్ చేయాలి సార్. ఇక్కడ gov.in యాప్ స్టోర్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఈ లింక్ అనేది ఓపెన్ అవుతుంది సార్. ఇక్కడ ఫస్ట్ లింక్ అనేది ఇట్లా క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది సార్. ఇక్కడ ఎవరైనా సరే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ లాగౌట్ చేస్తున్నాం సార్. ఇక్కడ ఫస్ట్ ఎవరైనా సరే ఫస్ట్ న్యూ యూజర్ ఎవరైనా కానీ ఇక్కడ ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి సార్. ఇక్కడ ఫుల్ నేమ్ ఇవ్వాలి సార్. ఇక్కడ ఫుల్ నేము, మెయిల్ ఐడి ఇవ్వాలి సార్. ఇక్కడ మెయిల్ ఐడి, తర్వాత ఫోన్ నంబరు, తర్వాత ఇచ్చిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ కూడా ఎంటర్ పెట్టాలి సార్. ఇక్కడ ఎంటర్ పెట్టేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ పెట్టాలి సార్. ఇక్కడ ఎంటర్ పెట్టేసి రిజిస్టర్ అనే కొట్టిన తర్వాత రిజిస్టర్ కొట్టేస్తే రిజిస్టర్ కొట్టాలి సార్. రిజిస్టర్ కొడితే ఆల్రెడీ యూజర్ ఉంది కాబట్టి అట్లా చెప్తుంది. అది యూజర్ లేకపోతే మొబైల్కి అండ్ ఇచ్చిన మొబైల్ నెంబర్కి అండ్ మెయిల్కి 2 ఓటీపీలు వస్తాయి. ఓటీపీ కొట్టేసి క్యాప్చా కొడితే లాగిన్ అయిపోతుంది సార్. లాగిన్ అయిన తర్వాత మనము మళ్ళీ ఫ్రెష్గా లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. ఈ విధంగా ఈ రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ చేయాలి సార్. లాగిన్ చేస్తే మళ్ళీ ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ అనేది ఎంట్రీ చేస్తే ఈ విధంగా ఓటీపీ అనేది ఎంట్రీ పెట్టేస్తే ఇక్కడ ఇట్లా లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయిన తర్వాత దీంట్లో మనకు ఇక్కడ కేటగిరీస్, డెవలపర్స్, ఇక్కడ కిందికి వెళ్తే government.in యాప్ స్టోర్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకు గవర్నమెంట్ సంబంధించిన మొత్తం యాప్స్ అనేవి ఇక్కడ కింద చూపిస్తాయి సార్. ఇక్కడ వ్యూ యాప్స్ అనే బటన్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఆల్ యాప్స్ అని చూపిస్తుంది. ఇవన్నీ ఓల్డ్ అంతకుముందు అప్లోడ్ చేసిన యాప్స్ సార్ ఇవి. ఇందులో డిజిలాకర్ దొరుకుతుంది, పోస్ట్ ఆఫీస్ సంబంధించింది, ఇంకా స్టేట్ ఫైనాన్స్, ఫర్నిచర్ సంబంధించింది, ఇట్లా ఈ విధంగా చూస్తారు. ఇందులో government.in ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ ఇక్కడ రీసెంట్లీ అప్లోడ్ అని ఇక్కడ ఉంది కదా సార్. ఫ్రెష్ న్యూలీ అప్డేటెడ్ అంతా దీంట్లో ఉంటుంది సార్. వ్యూ ఆల్ కొడితే టోటల్గా ఈ ట్యాబ్ మొత్తం చూపిస్తే ఇందులో మనకి ఈ సాక్ష, ఇండియన్ ఆయిల్, ఇంకా రకరకాల యాప్స్ మనం ఏదైనా సరే గవర్నమెంట్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ రకరకాల ఇందులో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ ఈ సాక్షి, మనం ఈ సాక్షి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ సాక్షి మీద క్లిక్ చేస్తాం సార్. ఇక్కడ క్యాప్చా క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే డౌన్లోడ్ కొట్టేస్తే మనకు యాప్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది సార్. ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన యాప్ మళ్ళీ దీని తర్వాత మనము ఈ సాక్ష రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ముందుగా ఈ VPN అనేది కనెక్ట్ చేసుకోవాలి సార్. ఇక్కడ VPN కనెక్ట్ చేసుకోవాలి. VPN కనెక్ట్ చేసుకొని ఐసీజేఎస్లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది సార్. ఐసీజేఎస్లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఐసీజేఎస్ అని పోర్టల్ ఉంటుంది. ఈ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఆర్జే పోలీస్ స్టేషన్ది లాగిన్ అవుతున్నాను సార్. నేను ఇప్పుడు
లాగిన్ అయితే ఓటీపీ అనేది వెళ్తుంది సార్ ఇక్కడికి. ఇక్కడ ఓటీపీ అనేది ఎంట్రీ పెట్టాల్సి ఉంటుంది సార్. ఇక్కడ ఓటీపీ ఎంట్రీ పెడతాం సార్. ఇక్కడ ఓటీపీ ఎంట్రీ పెడితే ఇది లాగిన్ అవుతుంది సార్. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఈ సాక్షి అనేది ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ కార్నర్లో ఉంది సార్. ఇక్కడ ఈ సాక్షి అనేది ఇక్కడ క్లిక్ చేస్తాం. యూజర్ క్రియేషన్ అని వస్తుంది. ఇక్కడ యూజర్ క్రియేషన్ పెట్టేసి ఇక్కడ పెట్టేసి ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి సార్. ఇక్కడ ఆర్జీఐ పొజిషన్, నేమ్ ఆఫ్ ద ఆఫీసర్, ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో వాళ్ళ పేరు, మెయిల్ ఐడి, ఈ విధంగా పెడతాం సార్. ఈ విధంగా పెడతాం. డిజిగ్నేషన్ వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్ అనే విధంగా సెలెక్ట్ చేసుకుంటాం సార్. నెక్స్ట్ వచ్చేసి జెండర్, నెక్స్ట్ వచ్చేసి బెల్ట్ నెంబర్ అనేది పీసీ నెంబర్ కానీ ఎంప్లాయీ నెంబర్ కానీ పెడుతున్నాం సార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే దాని మీద క్లారిటీ లేదు బెల్ట్ నెంబర్ అంటే ఏందనేది. క్లిక్ చేసి నెక్స్ట్ సబ్మిట్ చేస్తాం సార్. ఇట్లా ఇది యూజర్ మొబైల్ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వచ్చింది. మొబైల్ నెంబరు ఆల్రెడీ రిజిస్టర్ ఉంటే యూజర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని ఈ విధంగా వస్తుంది సార్. ఇప్పుడు ఏంటంటే మనము మొబైల్లో ఈ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చామో ఇక్కడ లిస్ట్లో ఉంది కదా సార్. ఇప్పుడు 871226 అనే నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్తో మనము లాగిన్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ మనం వద్దు, ఈ యూజర్ వద్దు అనుకుంటే డీయాక్టివేట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది సార్. ఇక్కడ సేమ్ ఇట్లా డీయాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. ఈ యూజర్ ఇంతమంది యూజర్స్ ఉన్నా ఇంతమంది వెబ్ లాగిన్లో వీళ్ళను డీయాక్టివేట్ కూడా చేయొచ్చు. వీళ్ళందరూ రిజిస్టర్ చేసుకున్నారు సార్. ఇప్పుడు ఆర్జీ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఇప్పుడు ఇది ఓకే. ఇది ఇక్కడ ప్రాసెస్ సార్. ఇప్పుడు దీని తర్వాత మనం మొబైల్లోకి వెళ్తాం సార్. ఇప్పుడు మొబైల్కి సంబంధించిన వీడియో మళ్ళీ మనము సపరేట్గా చేసినాం సార్. ఇక్కడ యాప్ ఎక్కడ దొరుకుతుంది, వెబ్ లాగిన్ ఐసీజేఎస్ యూజర్ పోర్టల్లో మనం యూజర్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తామనేది ఇక్కడ అంతా చూపించినాం సార్. ఇది యూజర్స్ ఇట్లా క్రియేట్ చేయడము, యాప్ అనేది ఎక్కడ లభిస్తుంది అనేది ఇక్కడ చూపించిన మనము apps.mgov.go.in ఈ యాప్లో మనము రిజిస్టర్ చేసుకొని ఉంటే ఇక్కడ మనకు దీంట్లో లభిస్తాయి సార్ మొత్తం డీటెయిల్స్ మొత్తము. ఈ విధంగా మనకు ఇందులోనే హోమ్ బటన్లోనే యాప్స్ అనేటివి గవర్నమెంట్ సంబంధించిన యాప్స్ మొత్తం దీంట్లోనే దొరుకుతాయి. వ్యూ ఆల్ యాప్స్ అని కింద ఉంటుంది సార్ ఈ బటన్. gov.go.in సార్. దీంట్లో gov.go.in gov.in కొట్టేసి యాప్ స్టోర్ కొడితే వచ్చేస్తుంది సార్. ఇది gov.in యాప్ స్టోర్. దీంట్లో ఈ సాక్షికి సంబంధించి మనము సెంట్రల్ అప్లికేషన్ కాబట్టి దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తాం. దీంట్లో ఈ విధంగా దీన్ని క్లిక్ చేసుకొని మనము యాప్ అనేది ఇక్కడ క్యాప్చా కొట్టేసి డౌన్లోడ్ చేసుకోవాలి సార్. ఇది కరెంట్ వర్షన్ వచ్చేసి 3.11 వర్షన్. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ఇది సార్. మనము ఐసీజేఎస్ యాప్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనేది అది ఐసీజేఎస్లో ఏ విధంగా మనము ఈ సాక్ష్య ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఈ ప్రాసెస్ సార్. ఇది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.